ఫ్రెండ్స్, రాష్ట్రానికి భారీ నష్టం, డ్యామ్ కొట్టుపోయింది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, 69 ఏళ్ల తుంగభద్ర డ్యామ్ చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19 గేటు కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19 గేటు కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ నుంచి 1,00,000 క్యూసెక్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేరకు ఎత్తారు. అయితే వరద ఉధృత తగ్గితే గేట్ రిపేర్పై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ పరిశీలించారు. డ్యామ్ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్షించారు. గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం వచ్చి పరిశీలించనుంది. తుంగభద్ర డ్యామ్ను పరిశీలించి పరిస్థితిపై ప్రభుత్వానికి నిపుణుల బృందం నివేదిక అందించనుంది. ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు తుంగభద్ర డ్యామ్ను పరిశీలించారు. అసలు గేట్ ఎలా కొట్టుకుపోయిందనే కారణాలను పరిశీలిస్తున్నారు. అయితే మిగతా గేట్లకు అలాగే డ్యాముకు ఎలాంటి సమస్య లేదన్నారు అధికారులు. డ్యాంలో నీటి మట్టం 20 అడుగులకు తగ్గితేనే 19 గేట్ రిపేర్ సాధ్యమంటున్నారు. ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ కంటిన్యూ అవుతోంది. నీటి మట్టం తగ్గిన తర్వాత రిపేర్లు చేపట్టున్నారు చెన్నై, బెంగళూరు నిపుణుల బృందాలు. అయితే ఇది ఎలా ఉంటే తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తడంతో కర్నూలు జిల్లా పరిధిలోని ఆర్డీఎఫ్ దగ్గర తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంత్రాలయం దగ్గర గెట్టు పెట్టి నదిలోకి ఈతకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. అయినా కూడా కొందరు ఖాతరు చేయకుండా నదిలోకి దిగుతున్నట్టు ఆందోళన కలిగిస్తుంది. అయితే మంత్రాలయం మీదుగా వరద నీరు సుంకేశ్వర రిజర్వాయర్లోకి పరుగులు తీస్తోంది. నీరు రాగానే సుంకేశ్వర గేట్లు కూడా ఎత్తుతున్నారు. అయితే ఆ తర్వాత వరద నీరంతా కర్నూలు మీదుగా కృష్ణానదిలోకి కలిసి శ్రీశైలం రిజర్వాయర్లోకి చేరుకుంది. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్ నుంచి 1,30,000 క్యూసెక్లు నీటిని విడుదల చేస్తుంది. ఫ్రెండ్స్, చూసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే గడప పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.